కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం మోటూరు గ్రామంలో 23.75 లక్షల రూపాయల నిధులతో పునర్నిర్మిస్తున్న ఇరిగేషన్ రెగ్యులేటర్ నిర్మాణ పనులకు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము శంకుస్థాపన చేశారు. తర్వాత గ్రామంలో భగీరథ మహర్షి విగ్రహానికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కరించడం, రైతాంగానికి స్థిరమైన ఆయుకట్టు అందించడమే లక్ష్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ మోటూరు గ్రామంలో 1,10 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. కార్యక్రమం తరఫున అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాం. జనసేన అభివృద్ధిలో అలాగే ప్రజల అభివృద్ధిలో వారిదైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి గౌరవనీయులు బోరగడ్డ శ్రీకాంత్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాం. మనం కూడా గట్టిగా కరతాళ ధ్వనులతోటి మన గ్రామంలో సుమారు 1 కోటి రూపాయలకు పైగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను అతి తక్కువ కాలంలో నిర్వహించి మన ప్రాంత అభివృద్ధి కోసం అహరహరం కృషి చేస్తున్నటువంటి మహనీయులు మహానుభావులు శ్రీ బోరగడ్డ శ్రీకాంత్ గారికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గుడివాడ నియోజకవర్గం, అలాగే అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ గుడివాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ వాసి మురళి గారు, మన మోటూరు గ్రామ సర్పంచి శ్రీమతి ప్రథమ పౌరగారు కొరగంటి పద్మ గారు, వెనుగండ్ల రాము గారు, శాసనసభ్యులుగా పనిచేసి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి సేవలు అందించినటువంటి పెద్దలు రావి వెంకటేశ్వరరావు గారు, అలాగే గుడివాడ నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీకాంత్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మహిళా సోదరిమణులకి అందరికి కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మోటూరు గ్రామంలో రెగ్యులేటర్ శంకుస్థాపన కార్యక్రమం. డబ్బులు దానికి బడ్జెట్ ఒక 25 లక్షలైనా బాగా రైతాంగానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం. డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా నిధులు తీసుకొచ్చి దాదాపు 23.7 లక్షల రూపాయలతోటి ఈ రెగ్యులేటర్ ద్వారా పైన ఉన్నటువంటి దాదాపు ఒక 9,000 ఎకరాలు, ముందు ఉన్నటువంటి దానికి ఒక 3,000 ఎకరాలకి ఆయకట్టు స్థిరంగా ఉండేటువంటి విధంగా, అదే రకంగా అనేక గ్రామాలకు కూడా మంచినీళ్లు ఇచ్చేటువంటి విధంగా ఒక మంచి రెగ్యులేటర్ ఏర్పాటు చేయటం ఒక మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ఈ మోటూరు గ్రామం నేను కూడా ఇచ్చేయటం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మొట్టమొదటిగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. వ్యవసాయం అనేది మనకి భారతదేశంలో ఇప్పటికి కూడా మనందరికీ తెలుసు, దాదాపు 170% మంది ఇప్పుడు కూడా దాని మీదనే ఆధారపడి ఉంటారు. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ముఖ్యమంత్రి అయినా సరే రైతాంగాన్ని గురించి ఆలోచించినటువంటి వ్యక్తి ఎప్పుడైనా సరే చరిత్రలో నిలిచిపోతూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం, మనది కృష్ణా డెల్టా, 2 పంటలు పండించుకోవాలంటే నీళ్లు ఉండాలి. మొదటి పంట దాదాపుగా కొంత ఎక్కడో అక్కడక్కడ మెట్ట తప్పితే వరి ఉన్నటువంటి ప్రాంతం నీళ్లు కావాల్సిందే. వరి తప్ప వేరే పండనటువంటి ఈ దీనికి మరి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. కృష్ణా నది నుంచి ప్రతి సంవత్సరం నీళ్ళు వస్తూ ఉన్నా అప్పుడప్పుడు చరిత్రలో చూసుకుంటుంటే ఏదో 10 సంవత్సరాలకు ఒకసారి, 2 సంవత్సరాలకి 2 సార్లు కృష్ణా ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో కృష్ణా డెల్టా చాలా రైతాంగం ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు మనం చూసాం. 2002లో కానివ్వండి, తర్వాత ఇంకొక సంవత్సరంలో కానివ్వండి, కృష్ణా డెల్టా ఎండిపోయినప్పుడు. కానీ ప్రత్యామ్నాయం కృష్ణా అనేది ఎప్పుడు మనం నమ్మలేం. అఫ్కోర్స్ ఈ సంవత్సరం దాదాపుగా ఒక 1500 టీఎంసీ వాటర్ సముద్రంలో పోయింది. కానీ దానికి ప్రత్యామ్నాయంగా మనం గోదావరి వాటర్ కానీ ఉన్నట్టయితే కృష్ణా డెల్టా ఎప్పుడు కూడా రైతాంగం ఎప్పుడు కూడా గోదావరి వాటర్ కానీ వచ్చి కృష్ణాలో కలిస్తే ఎప్పుడు రైతాంగం సంక్షేమంగా ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ని అతి త్వరలో కంప్లీట్ చేయబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి కృష్ణాకు బదులు తోడు గోదావరి వాటర్ కూడా మనకు వస్తే కృష్ణా డెల్టా రైతాంగం ఎప్పుడు 2 పంటలు పండించుకోవటానికి బ్రహ్మాండంగా ఉంటుందనేటువంటి విషయాన్ని గమనించినటువంటి నేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఈరోజు పోలవరం ప్రాజెక్టు శరవేగంగా ముందుకు వెళ్తుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అది వస్తే 2 పంటలకి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే రకంగా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి
నేను పార్లమెంటు సభ్యుడిగా అయిన తర్వాత ఒక గుడివాడ ఫ్లైఓవర్ని బ్రహ్మాండంగా నిర్మాణం జరుగుతూ ఉంది. అది అయిపోయి మరి నేషనల్ హైవేలో కూడా మొత్తం కూడా ఇది కూడా కంప్లీట్ కాబోతూ ఉంది. సో ఫ్యూచర్లో మనం ఏదైతే కోరుకుంటున్నామో మరి కంకిపాడు నుంచి గుడివాడకు కూడా ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ని అడుగుతా ఉన్నాం. దాన్ని ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కూడా వస్తూ ఉంది. ఆ ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా దాన్ని కనెక్ట్ చేసే విధంగా కూడా ఎన్హెచ్ఏ వాళ్ళతోటి లాస్ట్ టైం నేను నాయకులు సోదరు అందరూ కూడా నమస్కారాలు. చాలా సంతోషం. ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత సంవత్సరం నుంచి కూడా అనేక కార్యక్రమాలు ఈరోజు నియోజకవర్గంలో ప్రధానమైనది తాగునీరు కానీ సాగునీరు, దాని మీద దృష్టి పెట్టి కార్యక్రమాలు చేస్తున్నాం. గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇప్పుడు మట్టిపోయలేదు దుర్మార్గులు. కానీ ఈ రోజున ఈ సంవత్సరాల కాలంలోనే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకుంటూ రైతాంగానికి అండగా కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా తాగునీరు మీదుగా దృష్టి పెట్టి ఎక్కడ కూడా గతంలో మీకు అన్నీ తెలుసు, గుడివాడ ఎక్కడ చూసినా సరే ట్యాంకర్లు ఉండేవి. మరి సంవత్సరం నుంచి ఒక్క ట్యాంకర్ కనపడతలే. మరి ఇదంతా షో చేయటం గత నాయకులు కొడాలని చేసిన షో ఇది. ఎక్కడ కూడా ఎందుకంటే అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి, ఎవరిని పని చేయనీయకుండా కేవలం మా ట్యాంకులు తిప్పి పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ఎక్కడ కూడా లేదు. దాన్ని కూడా గమనించాలి. ఇవాళ సంవత్సరం నుంచి ఒక్క ట్యాంకర్ లేదు గుడివాడలో. దీని అర్థం ఏంటి? కావాలనే కృత్రిమంగానే వాంటిగా విధంగా చేసి అది పబ్లిసిటీ చేసుకోవడం తప్ప రెండోది లేదు. ఇవాళ ఖచ్చితంగా ప్రతి వార్డులో కానీ అన్ని పట్టణంలో అన్ని ప్రాంతాలకి తాగునీరుకి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నాం. ఇవన్నీ కూడా గమనించాలి. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే సూపర్ 6 కానీ ఏదైతే మాటించో అన్నీ కూడా పూర్తి కాకపోతే ఇంకా 1-2 ఉండే అవి కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు ప్రభుత్వం. ఖచ్చితంగా ఏదైతే ప్రమాణం చేశామో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా అందిస్తాం ప్రజలకి. అలాగే మనం ఒక్క స్కీమ్లో పెన్షన్లోనే నెలకి 2,200 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం ఒకే ఒక్క స్కీమ్కి. ఎన్ని కూడా ఆలోచించాలి. వాళ్ళ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 పెన్షన్ ఇస్తున్నాం. ఒక్క మన రాష్ట్రంలోనే ఇంత పెద్ద అమౌంట్లు కానీ పేదవారికి మధ్యతరగతి కుటుంబాలకి అండగా ఈ ప్రభుత్వం నిలబడుతుంది. అలాగే మీ అందరికీ తెలుసు ఈరోజు ఏ విధంగా ప్రజలు ప్రతిపక్షాలు ఏ విధంగా మాట్లాడుతున్నాయో. దుర్మార్గం గత 5 సంవత్సరాలు అరాచకాలు చేశారు. వాళ్ళు అన్నీ కూడా అనుభవిస్తారు. ఖచ్చితంగా చట్టం తన పని చేసుకెళ్తుంది. ఎవరైతే దోచుకున్నారో దాచుకున్నారో అందరూ కూడా జాతకాలు బయట పెడతాం. ఈరోజు రైతాంగానికి ఒకసారి గమనించాలి. గతంలో మనం చూసుకుంటే కష్టపడి రైతు పండించిన ధాన్యాన్ని అమ్ముకుంటే 6 నెలలకి సంవత్సరానికి వచ్చాయి, అవునా? కానీ ఈ సంవత్సరం గత లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం కానీ మీరు అమ్మిన మరుక్షణమే వితిన్ 24 అవర్స్ మీకు అకౌంట్లో డబ్బులు పడినాయి. ఎందుకంటే అంత ప్రత్యేకంగా రైతాంగానికి కానీ పేద ప్రజలకి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్లో మన ప్రాంతానికి మన డివిజన్కి దగ్గర 2.5 కోట్లు శాంక్షన్ అయ్యి ఖచ్చితంగా రేపు తాగునీరు అందించే లోపు ఇవన్నీ కూడా పూర్తవుతాయి. అందువల్లనే ఇంకా అనేక కార్యక్రమాలు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద వచ్చిన నిధులని కూడా తప్పకుండా మార్చి లోపే ఎన్నిక పూర్తి చేసి రైతాంగానికి అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుస్తున్నాను. ఈ మోటూరు గడ్డ చరిత్రలో ఎప్పుడూ లేనంత మెజారిటీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి సార్. అలాగే కూటమి ప్రభుత్వానికి మీరు చేసిన సపోర్ట్, మన ఎంపీ గారికి కానీ మీరు చేసిన సపోర్ట్ ప్రత్యేకంగా అందరం గుర్తుపెట్టుకున్నాం. అందరూ మంచివాళ్ళు ఇక్కడ వాస్తవానికి. అందుకనే ఇక్కడ దగ్గర 1,10,00,000 పైగా 10 లక్షల రూపాయల పైగా అభివృద్ధి పనులు ఇక్కడ అనేకం చేపట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఈ మోటూర్ ఛానల్ మీద ఉన్న రెగ్యులేటర్ మనకి శాంక్షన్ 6-7 ఏళ్ల నుంచి ఇది ప్రయత్నిస్తున్నారంట. జరగంది ఈసారి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని అప్రూవ్ చేసుకుంటాం. దానికి ఈరోజు శంకుస్థాపన చేయడం కూడా చాలా అద్భుతమైన విషయం. ఈ ఛానల్ వల్ల అంటే పైనంతా హైటెక్ ఉన్న చేలు కానీ దీంట్లోంచి చేపల చెరువులు కానీ అవతలంతా ఉన్నాయి 3,000 ఏకర్స్ పైన. సో ఇవన్నిటికీ ఒకటే మార్గం, ప్లస్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కూడా ఇదే మార్గం.
సో హైట్ అనేది మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రెగ్యులేటర్ అనేది చాలా అవసరం ఉంది కాబట్టి దీన్ని అప్రూవ్ చేయించుకుని ఎమర్జెన్సీ ఫండ్లో అప్రూవ్ చేయించుకుని మనం ఈరోజు శంకుస్థాపన చేసుకుంటాం కూడా చాలా గొప్ప విషయం. ఇక్కడ నాకు ఎంత ఆనందం వస్తుందో ఇక్కడికి వచ్చినప్పుడు, మోటూరు గ్రామానికి వచ్చినప్పుడు అంత బాధ కూడా వేస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ మోటూరు గ్రామం.